శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెబుతూ ఉన్నారండి. బిడ్డ, నీవు తొందరపడి అస్సలు కొట్టివేయద్దమ్మా. ఎందుకంటే రేపటి రోజున నీ కళ అనేది ఒకటి నెరవేరేటువంటి రోజు. తప్పకుండా వింటావు కదా బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. రేపటి రోజున తన బిడ్డల కోరిక ఒకటి నెరవేరేటువంటి రోజని తొందరపడి నెట్టివేయొద్దని బాబాగారు అంటూ ఉన్నారు. మరి ఏ బిడ్డలను ఉద్దేశించి బాబాగారి మాటలు చెబుతూ ఉన్నారో ప్రతి ఒక్కరం కూడా పూర్తిగా విని తెలుసుకొని బాబాగారు చెప్పేటువంటి ఆ అదృష్టాన్ని, బాబాగారు ప్రసాదించేటువంటి ఆ అదృష్టాన్ని ప్రతి ఒక్క బిడ్డ స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే బాబాగారు అసలు ఈ సందేశంలో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, రేపు నీ జీవితంలో నీ కళ అనేది కనీ విని ఎరుగని విధంగా అద్భుతంగా ఆశ్చర్యంగా ఒక శుభవార్త వినేలా నేను చేయబోతూ ఉన్నానమ్మా. కాబట్టి నా మాటలను నిర్లక్ష్యం చేయవద్దు తల్లి, వెంటనే విను అని చెప్పి బాబాగారు అంటూ ఉన్నారు. మరి బాబాగారు ఎందుకు ఇలా చెబుతూ ఉన్నారంటే, మనం పూజించుకున్నటువంటి ఆ తండ్రి గారు మనందరికీ కూడా అన్ని వారాల్లో కంటే కూడా గురువారం కానీ లేదంటే శనివారం కానీ మనకు చాలా ముఖ్యమైనదని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ బాబాగారు ఎప్పుడైనా సరే, ఏ సమయంలో అయినా సరే, ఏ వారంలో అయినా సరే తన బిడ్డలకు మంచి జరిగేటువంటి ఏ విషయాన్నైనా అప్పటికప్పుడు అందించేస్తారు. అయితే మనందరం కూడా గురువారం అనేది ఒక ముఖ్యమైనటువంటి రోజు, బాబాగారికి చాలా ముఖ్యమైనటువంటి రోజు, బాబాగారికి చాలా ఇష్టం అని చెప్పేసి మనం ఆ తండ్రిని ఆ రోజున ప్రత్యేకంగా సేవించుకుంటూ ఉంటాం కదండి. అదే రోజున ఈరోజు బాబాగారు ఏం చెప్తూ ఉన్నారో తెలుసా? తన బిడ్డలకు గడువు పెట్టారండి ఆ గురువారానికి. అర్థం కాలేదు కదా? అసలు బాబాగారు ఏం చెబుతున్నారంటే, బిడ్డ, రాబోతున్నటువంటి గురువారంలోపు తప్పకుండా రేపటి రోజునైతే నీవనుకున్నటువంటి పనిలో కొంచెమైనా కానీ నీ కళ అనేది నెరవేరేటువంటి అవకాశాన్ని ఈ తండ్రి ప్రసాదించబోతూ ఉన్నాడమ్మా. అయితే రాబోయే గురువారంలోపు నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఆ గురువారం రోజున నీ కళ అనేది తప్పకుండా నేను నెరవేరుస్తాను. అయితే పూర్తిగా నేను చెప్పే మాటను పూర్తిగా వింటే కనుక నీకు అర్థమవుతుంది తల్లి, ఈ తండ్రి నీకేం చెప్పాలనుకుంటూ ఉన్నారు. నాకు పూజలు, వ్రతాలు, నోములు, ఇంకా ఉపవాసాలతో కూడినటువంటి పూజలు ఇవేమీ కూడా నేను నీ దగ్గర నుంచి ఆశించడం లేదమ్మా. నమ్మకంతో నేను చెప్పే మాటను, అలాగే నాకు రకరకాల నైవేద్యాలు చేసి పెట్టమని కూడా నేను ఎప్పుడూ అడగలేదు నిన్ను. నమ్మకంగా నేను చెప్పే మాటను వినమని మాత్రమే చెబుతూ ఉన్నాను. శ్రద్ధాసబూరితో ఉండమని మాత్రమే నేను చెబుతూ ఉన్నాను. నిజమే కదా తల్లి? చూడమ్మా, నీ మనసు ప్రశాంతంగా ఉంచుకొని నేను చెప్పినటువంటి మాటలను ఆలకించు చాలు. అయితే నన్ను పిలిస్తే చాలు బిడ్డ, నువ్వు ఎక్కడున్నా సరే నేను పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా. నేను తప్పకుండా నీ మాటకు పలుకుతానని నీకు కూడా తెలుసు కదా తల్లి. అయితే ఈ తండ్రి కోవెలకు వచ్చే నీవు మనస్ఫూర్తిగా కాసేపు కూర్చొని నాతో నీ బాధ అంతా కూడా చెప్పుకో. అలాగే నా గుడిలో కొంత సమయాన్ని ఈ రోజు నుండి రాబోయే గురువారం వరకు నీకు వీలైనంతసేపు నా ఆలయంలో కూర్చొని నీ మనసుకు ప్రశాంతత ఏర్పడేంత వరకు, నీకున్నటువంటి దిగులంతా కూడా తొలగిపోయేంత వరకు కాసేపు కూర్చొని వెళ్ళు చాలు. చూడమ్మా, చాలా మంచి అనుభూతి నీకు కలుగుతుంది బిడ్డ. ప్రతిరోజు కూడా ఈ విధంగా రాబోయే గురువారం వరకు ఇలా చేస్తూ ఉండు. ఒక్క 10 నిమిషాలు కుదిరితే చాలమ్మా. అలాగే ఇంట్లో కూడా నీవు దీపారాధన చేసుకో తల్లి. ఇతరుల మాటలను అస్సలు నువ్వు పట్టించుకోవద్దు. అలాగే ఈ రోజుల్లో, ఈ వారం రోజుల్లో కూడా నువ్వు ఎవ్వరితోనూ గొడవలు మాత్రం పెట్టుకోవద్దమ్మా. నువ్వు ఎవరిని కూడా దుర్భాషలాడవద్దు. నిన్ను ఎవరైనా కానీ నీతో గొడవకి దిగితే అక్కడి నుంచి నిన్ను కదిపించినా సరే నువ్వు మాత్రం ఎవ్వరికీ కూడా నీ కోరికల గురించి, నీ కోపాన్ని గురించి కూడా ఏమాత్రం చెప్పవద్దు. అర్థమవుతుందా తల్లి? కాస్త జాగ్రత్త వహించమని నీ బాబా నీకు చెబుతూ ఉన్నాడమ్మా. అయితే ఎప్పటికీ కూడా కోపం అనేది తల్లి పనికిరాదని గుర్తించు. కోపం అనేది నిన్ను నాశనం చేసేస్తుంది తల్లి.
నీ మంచితనం అనేది కూడా ఒక్కొక్కసారి నిన్ను నాశనం చేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా? అవును బిడ్డ. కాబట్టి నువ్వు ఎవ్వరికీ కూడా సమాధానం చెప్పనవసరం లేదు. అతి మంచితనం అవసరం లేదు. అర్థమవుతుందా తల్లి? నీ కోరిక ఏంటనేది నీకు మాత్రమే తెలిస్తే చాలు. కాబట్టి నీ కోరిక తీరుతుందని మాత్రమే నమ్ము. అలాగే నన్ను నమ్ము. నీ కష్టాలను గట్టెక్కించి తప్పకుండా రేపటి రోజున నీ కల అనేది నెరవేరేటువంటి మార్గాన్ని నేను సూచిస్తాను. నాపై నమ్మకం ఉంది కదా బిడ్డ. నమ్మకాన్ని కోల్పోవద్దు. శ్రద్ధాసపూరితో ఉండు. అలాగే ప్రతిరోజు నువ్వు నా కోసం కోవెలకురా. అలాగే నా కోసం నువ్వు ఏదైతే నైవేద్యం చేయాలని చెప్పి అనుకున్నావో అది ఈ వారం రోజుల్లో గురువారం రోజున నీకు ఇష్టమైనటువంటి నీ మనసుకు తోచినటువంటి నైవేద్యాన్ని నాకు పెట్టు చాలు. గురువారం లోపు నీ కల అనేది తప్పకుండా నెరవేరుతుందమ్మా. నెరవేరకపోతే ఏమిటి, నాకు నా కల అనేది నెరవేరుస్తానని చెప్పి ఇప్పటికీ కూడా ఏమాత్రం సూచన లేదని చెప్పి అప్పుడు నన్ను నిలది. నీలో ఉన్నటువంటి విశ్వాసం అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకాన్ని మరింత దృఢపరచబోతున్నాను తల్లి. నాపై నీవు ఎన్నోసార్లు అపనమ్మకాన్ని ఏర్పరచుకున్నావు. అలాగే చాలాసార్లు నన్ను నిందించావు కూడా, నిలదీశావు కూడా. నాకంటూ ఎప్పుడూ కూడా సంతోషం అనేది లేదు. ప్రతిరోజు ఏదో ఒకటి ఆలోచించేలా చేస్తూ ఉన్నావు బాబా. రకరకాల ఆలోచనలతో నా ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటూ ఉన్నాను. నిన్నే నమ్ముకున్నాను తండ్రి, నిన్నే పూజించాను. కానీ నువ్వు మాత్రం నాకు ఏమీ కూడా చేయడం లేదని చెప్పి నన్ను నిలదీశావు కదా బిడ్డ. నీవు చాలా ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఈ వారం రోజులు కూడా నీకు ఎలా గడిచిపోతాయనేది కూడా తెలియకుండా చాలా ప్రశాంతంగా ఈ వారం రోజులు నువ్వు గడిపేస్తావు. అవునమ్మా, ఈ శుభదినాన ఈ సందేశం నువ్వు వింటున్నావంటే అది యాదృచ్ఛికం కాదు తల్లి. అలాగే నువ్వు వినేలా చేశానంటే అది కూడా యాదృచ్ఛికం కాదు. ఈరోజు నీవు ఈ సందేశాన్ని వినాలని చెప్పి నేను ముందే నిర్ణయించాను. నీ మంచి మనసుకు అంతా కూడా మంచే జరుగుతుంది తల్లి. నీవు చాలామందికి విలువనిస్తావు. అందరూ బాగుండాలని, అందులో నీవు ఉండాలని చెప్పి అనుకుంటావు. పిచ్చి బిడ్డ. కానీ అందరూ కూడా నీలా ఉండరమ్మా. అందరూ బాగానే ఉంటున్నారు. కానీ నువ్వు మాత్రమే ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్న వానిలాగా ఆకాశం వైపు అలానే చూస్తూ రాత్రులు నిద్ర కూడా పోకుండా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అందరి మంచి కోరుకుంటాను. అందరికీ ఏదైనా సహాయం చేయాలనుకుంటాను. కానీ నన్ను ఎందుకు భగవంతుడిలా పరీక్షిస్తున్నాడు? నేనేదైనా ఏ జన్మలోనైనా తెలియక తప్పు చేస్తుంటే ఈ జన్మలో నన్ను మరి ఇంతగా పరీక్షించాలా? ఇంతగా నన్ను బాధ పెట్టాలా? ఇంతగా నన్ను ఆలోచించేలా, మానసిక ప్రశాంతతకు దూరం చేయాలా అని నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు కదా. అసలు నీ మనసు అనేది ముందు కంటే కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులను నువ్వు ఏర్పరచుకుంటూ ఉన్నావు బిడ్డ. నీ మనసు ఎంతో అలజడితో ఉందని నాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి నీ మనసును ముందు ప్రశాంతంగా ఉంచుకోమ్మా. నువ్వు ఎన్నో ప్రశ్నలు నన్ను అడగాలని చెప్పి అనుకుంటూ ఉంటావు. కానీ కేవలం కొన్ని ప్రశ్నలు మాత్రమే నీకు జవాబు దొరుకుతూ ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు అసలు జవాబు కూడా వాటికి దొరకడం లేదు. అయితే వాటికి కూడా నీకు కాలం అనేది తప్పకుండా జవాబు ఇచ్చేస్తుంది తల్లి. చూడు, ఏదైనా కానీ మనం అనుకుంటే వస్తుందా చెప్పు? రావాలనుకున్నప్పుడు మాత్రమే అది వస్తుంది. దానికంటూ నీ కృషి ఉండాలి. అర్థమవుతుందా? ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరితోనో నువ్వు సమాధానం చెప్పాలని ఎప్పుడూ కూడా నీ మనసులో అనుకోవద్దు. ఎవరికో సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే బిడ్డ, నీ జీవితం సరిపోదు. అర్థమైందా? ముందు నీకు ఇష్టమైన విధంగా నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడిపేలాగా చూసుకో. ఈ మధ్యకాలంలో ప్రతి విషయానికి కూడా బాగా భయపడిపోతూ ఉన్నావు బిడ్డ. ఎందుకంత భయం? ఎల్లప్పుడూ కూడా నిన్ను నేను చూస్తూనే ఉన్నానమ్మా. నీ కుటుంబాన్ని రక్షిస్తూనే ఉన్నాను. అలాగే చాలా రోజుల నుంచి నువ్వు షిరిడీకి రావాలని కోరుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. షిరిడీ వస్తానని చెప్పినా సరే నీ మనసులో ఎన్నో రకాల ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. చూడమ్మా, నీకోసం నేను షిరిడీ నుండి మరీ వచ్చి నీ ఇంట్లో నువ్వు పూజించేటువంటి ఆ విగ్రహ రూపంలో ఉన్నానని గుర్తించు. నీవు ప్రతిరోజు ఏ విగ్రహాన్నైతే పూజిస్తూ ఉన్నావో, ఏ ప్రతిమనైతే చూస్తూ ఉన్నావో, అందులో నేనున్నానని భావిస్తూ ఉన్నావో, నిజంగా నేను అందులోనే ఉన్నాను తల్లి. నేను నీ ఇంట్లోనే ప్రత్యక్షంగా కొలువు తీరి ఉన్నాను. నేను నిన్ను ప్రతిరోజు పూజా మందిరంలో చూస్తూనే ఉన్నాను బిడ్డ. అర్థమవుతుందా? నువ్వు దేని గురించి ఆలోచించవద్దు. నువ్వు నా దగ్గరకు రాలేకపోతే నేనే నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా. నా బిడ్డలంటే నాకు అంత ప్రాణం. చూడమ్మా,
అంతెందుకు, నీ హృదయంలోనే నేను గూడు కట్టుకొని ఉన్నాను. అది గుర్తించి భయపడకుండా ధైర్యంగా ఉండాలి. కానీ పిచ్చి బిడ్డ, ప్రతిసారి కూడా ఇలా భయపడుతూ కూర్చుంటే నిన్ను భయపెట్టాలని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పాటించు. అంతేకాదు బిడ్డ, ఇంకా నీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సర్వము తెలిసినటువంటి సర్వాంతర్యామిని నేనుండగా, చిత్తము తెలిసినటువంటి అన్ని రకాలుగా అన్నీ తెలిసినటువంటి నీ తండ్రిని ఇక్కడ నేనుండగా నీకెందుకు భయం చెప్పు? నా ప్రియమైన బిడ్డ, ఇక నుంచైనా సరే చింతించవద్దు. వెలుగు ఆశను సూచిస్తుందమ్మా, అలాగే అది శాశ్వతమైనది కూడా. చీకటి భయంకరంగా అనిపించినప్పటికీ చివరికి వెలుగనేదే గెలుస్తుంది. కాబట్టి చింతించవద్దు. నేను నీ పక్కనే ఉన్నాను బిడ్డ. ఇప్పుడు కూడా నీ పక్కన కూర్చొనే నేను ఈ మాటలు చెబుతూ ఉన్నాను. నీ జీవితాన్ని అత్యద్భుతంగా ప్రకాశవంతంగా చేస్తాను. నాపై నమ్మకం ఉందిగా? నమ్మకం అనేది ఉంటే నీ బాబాకి చెప్పు, బాబా నాకు మీపై చాలా నమ్మకం ఉంది, నా మనసంతా కూడా మీపై నమ్మకంతో నిండిపోయి ఉందని ఒక్కసారైనా అనుకుని చూడు. నీ తప్పు లేకుండా నిన్ను ఎవ్వరూ బాధ పెట్టినా సరే, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కానీ కాలం అనేది ఉంది కదా బిడ్డ, కాలం అనేది తప్పకుండా శిక్షిస్తుంది. కాబట్టి ఈ ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ ముందు నవ్విన వారు, నిన్ను ఎగతాళి చేసిన వారు, నిన్ను తక్కువగా అంచనా వేసిన వారు, వారందరికీ తగిన గుణపాఠం నేను చెబుతాను. వారి తప్పు వారు తెలుసుకునేలా చేస్తానమ్మా. అలాగే నీ జీవితంలో నీ కళ అనేది తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ. నిన్ను తక్కువగా అంచనా వేసి ఎవరైతే నిన్ను కించపరిచారో వారే నిన్ను చూసి ముక్కున వేలేసుకుంటారు. కాబట్టి నా మాట విను, నన్ను నమ్ము. ఏం జరిగినా కానీ అదంతా కూడా భగవంతుని చిత్తం అని చెప్పి నువ్వు నన్ను విశ్వసిస్తే చాలు. నీ గురించి, నీ అన్ని వ్యవహారాల గురించి నేను బాధ్యత వహిస్తాను, నిన్ను రక్షిస్తూ ఉంటాను. చూడు బిడ్డ, నమ్మకం ఉన్నన్ని రోజులు ఆ నమ్మకంలోనే ఈ బాబా ఉంటారు. నువ్వు ఏ రోజైతే ఆ నమ్మకాన్ని కోల్పోబోతూ ఉంటావో అప్పుడు నీ బాబాని నువ్వు దూరం చేసుకుంటున్నట్టు గ్రహించు. నీ చేతులారా నీ అదృష్టాన్ని కోల్పోతున్నట్టు గ్రహించమ్మా. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం అనే దానిని కోల్పోవద్దు. నా ఒక్కనిపైనే నేను చెప్పడం లేదు బిడ్డ, నీపై ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా నువ్వు కోల్పోవద్దు. ఒకవేళ కోల్పోతే నీకు కూడా నువ్వు దూరం అయిపోతున్నావు. అర్థమవుతుందా? కాబట్టి ముందు నీపై నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకో, తరువాత నాపై నమ్మకాన్ని ఏర్పరచుకో. ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు విననటువంటి శుభవార్తలు అయితే తప్పకుండా నువ్వు వినేలా నేను చేస్తాను. ఇదైతే తథ్యం. నీవు అసలు ఏమాత్రం కూడా భయాన్ని కలిగి ఉండవద్దు, బుద్ధిగా ఉండు. అలాగే నువ్వు నా దగ్గరకు కాసేపు వచ్చి ఈ వారం రోజులు కూడా నాతో గడుపు. నా ఆలయంలో ప్రశాంతంగా ఉండు. నా బిడ్డని నేను చూసుకుంటానమ్మా. నీ కష్ట సుఖాలన్నీ కూడా ఈ తండ్రికి చెప్పుకో. అలాగే మాటి మాటికి కూడా ఎక్కువగా ఆలోచించావంటే తప్పకుండా నీకు శిక్ష అయితే పడుతుంది. జాగ్రత్త. నాకు కోపం వస్తుంది బిడ్డ నేను చూస్తూ ఉంటే. అందుకే ఈ రోజు నుంచి అయినా సరే నా బిడ్డవి కదా నీవు, నేను చెప్పినట్టు విను. ఎప్పుడూ బాధపడవద్దు, సంతోషంగా ఉండమ్మా. మిగతావి నేను చూసుకుంటాను తల్లి, నేనున్నాను కదా. నేనుండగా నీకెందుకు చెప్పు భయం? నీ మనసులోకి ఎలాంటి వ్యతిరేకమైనటువంటి ప్రశ్నలను కూడా ఎక్కించుకోవద్దు. నువ్వు ఎక్కడున్నా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాగా. నేను ఎప్పటికీ నీ నుండి దూరంగా అయితే వెళ్ళను. మూర్ఖులలా అస్సలు ఆలోచించవద్దు. నీవు కనీసం అర్థం చేసుకుంటావని ఇంతగా నీతో మరీ మరీ చెబుతున్నాను బిడ్డ. అర్థమైందా? ఎందుకు ఈ సందేశం ఈరోజు నువ్వు విన్నావనేది ఒక్కసారి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. నువ్వు ఎంతగా భయపడుతున్నావో, ఎంతగా ఆలోచిస్తున్నావో, ఎన్ని రకాల ఆలోచనలతో సతమతమవుతున్నావో ఇవన్నీ కూడా నీకొక్కసారి జ్ఞాపకం వస్తే చాలు. చూడు బిడ్డ, బ్రహ్మరాతను మార్చడం ఎవ్వరి తరం కాదు. ఒకవేళ పాము నిన్ను కాటేయాలి అని ఉన్నదనుకో, తప్పకుండా అది కాటేసే తీరుతుంది. కానీ భగవంతుని అనుగ్రహంతో ఆ పాము కాటు కాస్త చీమ కుట్టినటువంటి ఒక చిన్న దెబ్బగా మిగిల్చవచ్చు. అర్థమవుతుందా? పామును సైతం చీమగా మార్చేటువంటి శక్తి ఆ తండ్రికి కలదు. అందుకే ఎప్పుడూ కూడా నీ నమ్మకాన్ని కోల్పోవద్దు, భక్తిని తగ్గించవద్దు. నీ తండ్రిపై నువ్వు నమ్మకం ఉంచు. నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది. సకల కష్టాలను నీకు బదులుగా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ కూడా విచారంగా ఉండక సంతోషంగా ఉండు.
ఎందుకంటే నీ పక్కన ఎప్పుడూ ఈ తండ్రి ఉంటారు. నీకు ఎలాంటి ఆపద నేను జరగనివ్వను తల్లి. ఏది ఆలోచించక ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు ఎంత గొప్ప సందేశాన్ని వినిపించారు. బాబాగారు చివరలో చెప్పినటువంటి మాటను గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ రాసిన రాతను తప్పించడం ఎవ్వరి తరం కాదు. అయితే భగవంతుడు ఈరోజు నీకు పాము కాటేయాలి అని ఉంటే అది తప్పకుండా కాటేసి తీరుతుంది. కానీ భగవంతుని అనుగ్రహంతో ఆ పాము కాటును, ప్రాణాంతకమైనటువంటి ఆ కాటును తప్పించి ఒక చీమ కుట్టినటువంటి చీమకాటుగా తయారు చేసేస్తారు. అర్థమైందా? భగవంతుని అనుగ్రహం ఉంటే మనం ప్రాణాపాయ స్థితి నుంచి ఒక చిన్న చీమకాటు స్థితికి వచ్చేస్తాం. అది రాతను మార్చడం ఎవ్వరి తరం కాదు. కానీ ఆ రాత యొక్క ప్రభావాన్ని తగ్గించటం మాత్రం ఆ తండ్రి వల్ల తప్పకుండా అవుతుంది. అందుకే బాబాగారు సమస్తమైనటువంటి సమస్యలను మోయడానికి సిద్ధంగా ఉంటారు తన బిడ్డల సంతోషం కోసం. మనకు కలుగుతున్నటువంటి కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా గోరంత మాత్రమే. మనం అనుభవించాల్సినటువంటి కొండంత కష్టాన్ని ఆ తండ్రి మోస్తున్నారని గుర్తుపెట్టుకోండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.